అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గౌరవ సూపరింటెండెంట్ పోలీస్ శ్రీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారికి హృదయపూర్వక స్వాగతం. అమరవీరుల పుస్తకాన్ని గౌరవ మంత్రి గారు అందుకున్నారు. వారి నుంచి దేశ సంరక్షణలో భాగంగా, అదేవిధంగా శాంతి భద్రత కాపాడటంలో భాగంగా అమరవీరులైనటువంటి గుర్తింపుగా ఈ రోజుని అమరవీరుల దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు వారి త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ సందర్భంగా అసలు బాసినటువంటి వారికి నివాళులు అర్పిస్తుంటూ వారి స్ఫూర్తిని భావితరాల్లో ఉన్నటువంటి సిబ్బంది అదే కొనసాగిస్తూ వారందరికీ మనం అండగా ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోబోతూ ఉంది. ఈ సందర్భంగా ఒకసారి తీసుకుంటే మిలిటరీకి వెళ్ళిన తర్వాత ఉద్రిక్త పరిస్థితుల్లో ఉంటే ఆ కుటుంబ సభ్యుల మనోవేదన, తిరిగి వస్తారా రారా అనేటువంటి ఆందోళన, ఇవన్నీ ఒక ఎత్తైతే కథన రంగంలో తిరిగిన తర్వాత దేశాన్ని కాపాడాలి అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో తను కుటుంబానికి దూరం అవుతాననేటువంటి ఆలోచన లేకున్నప్పుడు కూడాను తను నమ్మిన వృత్తి కోసం, ఏదైతే సిద్ధాంతం కోసం ఈ భారతదేశాన్ని కాపాడాలనేటువంటి లక్ష్యంతో ఆ కథన రంగంలో ఉన్నటువంటి వీరులకు, అదేవిధంగా శాంతి భద్రత కాపాడే సందర్భంలో మన పోలీస్ సిబ్బంది యొక్క ధైర్య సాహసాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ గత సంవత్సరం కాలంలో ప్రకాశం జిల్లాలో అసూలు బాసినటువంటి 13 మంది మన పోలీసు శాఖ సిబ్బందికి నివాళులర్పిస్తూ వారి సేవలు కూడా మనం తలుచుకుంటూ ఇందాక పెద్దలు చెప్పిన విధంగా వ్యక్తి లోపంతో పాటు ఆ కుటుంబానికి అనునిత్యం వారు లేరు అనేటువంటిది వారి బాధను కూడా మనం పూర్చలేని పరిస్థితి అయినప్పటికీ కూడాను సైన్యంలోకి పోలీస్ శాఖలోకి పంపించిన కుటుంబ సభ్యులు కొన్ని సందర్భాల్లో వస్తారో రారో అయినప్పటికీ కూడాను మీ కర్తవ్య నిర్వహణలో మీరు ముందుండాలని వెన్నుదట్టి ప్రోత్సహించేటువంటి తల్లిదండ్రులకు కావచ్చు, వారి యొక్క ధర్మపత్రులు కావచ్చు, కుటుంబ సభ్యులందరికీ కూడాను మనస్ఫూర్తిగా ఈ శాఖలోకి వారిని ప్రోత్సహించడం వారిని అభినందిస్తూ ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కూడాను దేశ సేవలో, దేశ భద్రతలో, పౌరుల సంరక్షణలో, శాంతి భద్రత కాపాడడంలో ప్రత్యేక చొరవ చూపించినటువంటి సిబ్బందికి నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.